అందరికీ మరణాత. ఆత్మ కుమ్మరింపు కూటములో 4వ దినము సోమవారం. మన ఆత్మీయ తండ్రి దైవజనులు దేవదాసాయి గారు ఇచ్చిన క్రమం బట్టి ఈ దిన పాఠంలో నుండి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ వశము కొరకు ప్రార్థన. పరిశుద్ధాత్మ వశము కొరకు ప్రార్థన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధాత్మ వశము కొరకు ప్రార్థన మనం ఎలా చేసుకొనవలనో వశీకరమైన భక్తుడైన యోహాను ధ్యానం చేసుకుంటూ దిన ఆశీర్వాదం పొందుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానైన నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడయుండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ వశము కొరకైనా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దైవాత్మా రమ్ము నాతను నమ్రాలు నా జీవమంతయు నీతో నిండ నా జీవమంతయు నీతో నిండ వసిపోము. స్వంత ఇదోను యేసు చేరలేను. నేనెంతగా నీ కలుసుకొని చెత్త చేరలేను. నేనెంతగా కలుసుకొని చెత్త చేరలేను. దైవాత్మ రమ్ము నా తనువున రాలోము. నా జీవమంతయు నిండ చేరి వసిపోము. నా జీవమంతయు నీతో నిండ చేరి వసిపోము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధాత్మ వశము కొరకు ప్రార్థన. ప్రభువా, ఇది లోకానికి తెలియనప్పటికీ ఇదిగో నీ అపోస్తలులో యోహాను గారి ద్వారా ఈ అనుభవం 7 సంఘములకు స్థాపించి
700 ఆత్మతో రాయించి వివరించి నీ ప్రియకుమారుడైన తండ్రి ప్రభా, నీ ప్రియ దాసుడైన తండ్రి ప్రభా, దేవదాసైన ప్రకటన గ్రంథమును తండ్రి ప్రభా వివరించిన తండ్రి, ఇదిగో చక్కటి పరిశుద్ధాత్మ వశము కొరకు ప్రార్థన వివరణ ఇప్పించిన తండ్రి, నీకు వందనములు. దేవా, ఇదిగో మేడగదిలో ఎలాగ నీ వశము చేసుకున్నావో, మమ్మలను మాకిచ్చిన సంఘములను, నువ్వు స్థాపించిన సంఘములను అందరినీ వశము చేసుకొని తండ్రి ప్రభా, ఈ యోహాను గారిని సిద్ధపరుడు మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము అందరికీ దయచు. మా హృదయాలను భద్రపరచండి దేవా. నీ ఆత్మ వశీకరణము కొరకు మరొకసారి మాతో మాట్లాడాలి. ఈ ఆత్మాభిషేక కూటములో 4వ దినము బలహీనుడైన నన్ను యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, దాసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా, పరిశుద్ధాత్మ వశీకరణ కొరకు వివరించమని, త్వరగా పెళ్లి కుమారుడిగా రానయ్యున్నాడు పునరుద్ధానుడు ఆరోహణుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇక్కడ మనము చదవబడిన వాక్యంలో నుండి చక్కటి మాటలు మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథాలు తీసి శ్రద్ధగా చదవండి. ఏమున్నాయి బైబిల్ గ్రంథాల్లో? చక్కటి మాట కనబడుతుంది. ఏం కనబడ్డాయి? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం అంతా చూసుకుంటే, యోహాను గారు ఆత్మ వశముంట, యోహాను గారు ఆత్మ ప్రత్యక్షత కలిగిండుట, యోహాను గారు ఆత్మ సంచార వరము కలిగి ఉండుట మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆత్మ సంచార వరము కలిగిన భక్తుడైన ఇర్మియా కూడా కనబడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాలు ఎందుకంటే, ఈ బలహీన శరీరంతో, లోకముతో, లోక వశమైపోయి, సాతాను వశమైపోయి, శరీరాన్ని జయించలేక, వ్యాధిని జయించలేక, భారములు జయించలేక నలిగిపోతున్న సంఘానికి దేవుడు ఒక గొప్ప వరాలు ఇచ్చాడు. ఆ వరాలు పొందుకున్న యోహాను ఇక్కడ మనకు కనపడుతున్నాడు. ఈయన 3 లోకాలు చూశాడు. 3 లోకాల్లో ప్రయాణం చేశాడు. అక్కడున్న విషయాలన్నీ కూడా సంఘానికి చెప్పాడు. ఇది ఎంత గొప్ప ధన్యత! ఈరోజు సాతాను వశము కాకుండా, లోకంలో పడిపోకుండా, సెల్ ఫోన్లో పడిపోకుండా దేవుడు కాపాడుతాడు. ఈరోజు మహాపాపము చూడండి, ఈ పాప ప్రపంచం అంతా దానికోసం అయిపోతున్నారు. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి! ఇటువంటి భయంకరమైన వశీకరణ కొరకు దేవుడు సంఘాలు స్థాపించి, ఆ సంఘంలో మీ పరిస్థితి ఒకసారి చూసుకోండి, మీ భక్తి జీవితం ఒకసారి చూసుకోండి. మీరు ఎలా ఉంటున్నారు? దేనికి భారంగా ఉంటున్నారు? మీరు ఎలా ఉండాలి?
ప్రయాణం చెయ్యాలి. ప్రయాణం చేయాలంటే నడిచి వెళ్ళాలి, వాహనాల మీద వెళ్ళాలి. ప్రయాణం యొక్క పరిమితిని బట్టి విమానాల్లో వెళ్ళాలి, ర్యాకెట్ల మీద వెళ్ళాలి. దేవుడు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా టిక్కెట్ లేని ప్రయాణం యోహాను గారి చేత చేయించారు. అందుకే దేవదాసయ్య గారు కూడా బైబిల్లో ఉన్న భక్తుల కొరకు, వారి ప్రయాణం కొరకు, వారి ప్రయాస కొరకు ఒక చక్కటి పాట పాడారు. ఏంటది? ఏలియా ఎస్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతిగా గాలిలో కూడా త్రప్పున కొని పోట కష్టంబా రప్పును కొని పోట కష్టంబా మనోవిచారము కూడా నీకు మహిమదలాపులే. ఎంత చక్కటి ప్రయాణం చూడండి. ఏ తలంపు ఉండాలంట? మహిమ తలంపు. ఎంతసేపు మన తలంపులు ఏ తలంపు? పాప తలంపు, లోక తలంపు, లోకానికి వశీకరణ అయిపోవటం, టీవీకి, సెల్ ఫోన్కి వశీకరణం అయిపోవటం, లోకానికి వశీకరణం అయిపోవటం. అసలైన సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోయింది. అనవసరమైన లోకంలో అంతా కూడా వశీకరణ అయిపోతుంది. దాని వశమైనడు వ్యసనం ఎంత ప్రమాదమో అంతకన్నా ప్రమాదము ఈ వశీకరణ. సాతాను చూడండి, చల్లపోన్లోనే లోకం అంతా ఉందనుకుంటున్నారు. వాళ్ళ పాప కోపంలో ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ సంఘంలో 3 లోకాలను చూసిన యోహాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎటువంటి వాడు, ఇంత గొప్ప అనుభవంలోనికి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్న శిష్యుల్లో ప్రేమగల శిష్యుడు యోహాను. 3 లోకాలను చూడడానికి గల కారణం ఏంటంటే యోహాను శిష్యులందరిలో కల్లా యేసుక్రీస్తు ప్రభువారి కట ప్రియమైన వాడు. ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే, జబెదయి కుమారుడు, యాకోబు తమ్ముడు, సలోమి కుమారుడు యోహాను. వీళ్ళ పని ఏంటంటే జాలరులు. వీళ్ళు ఏం చేసుకునేవారంటే చేపలు పట్టుకునేవారు. ఈ చేపలు పట్టుకునే యోహానుకు యేసయ్య పిలవగానే అక్కడే ఆయనకు ఎంత చక్కగా సహకరించాడు. వెంటనే వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసయ్యని వెంబడించడం ఎంత గొప్ప విషయం. పని చేసుకుంటే ప్రయోజనం ఉంది, పని చేసుకుంటే కుటుంబాన్ని పోషించుకోవచ్చు. కానీ ఖాళీగా తిరగడం ఏంటి? ఈరోజు చాలామంది ఇందులో ఈ ప్రయాణం చేయలేకపోతున్నారంటే ఏదో అవసరత యేసయ్య అంటే. కానీ నిజంగా వెంబడించిన వారు మాత్రము ఎంత చక్కటి ప్రయాణం, టిక్కెట్ లేని ప్రయాణం. పరలోకం వెళ్ళాడు, వచ్చాడు, భూలోకంలో తిరిగాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వరాలు ఉన్నాయి. ఆత్మ వశీకరణం ఎందుకంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడి పెండ్లి కుమారుడును మధ్యాకాశంలో ఎదుర్కొనుటకు అక్కడి నుండి తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళడానికి ఆత్మ వశీకరణం కొరకు అందరూ ప్రార్థన చేసుకోవాల్సిందే. ఈరోజు 4వ పాఠం, పరిశుద్ధాత్మ వశీకరణ కొరకు ప్రార్థన. అందరూ ప్రార్థించుకోవాల్సిందే. ఇది జరగకుండా
పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేము. ఇది జరగకుండా మధ్యాకాశానికి ఎగరలేము. ఇది జరగకుండా మధ్యాకాశం నుండి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చోలేము. కనుక ఏ ప్రార్థన కావాలి? పరిశుద్ధాత్మ వశీకరణము కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేసుకుంటున్నాం? ప్రార్థన జీవితం ఎలాగుంది? భూలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువాన్ని చూశారు యోహాను గారు. యోహాను కన్ను గొవ్వ కన్ను లాంటిది. అలాగే మన ఆత్మ నేత్రానికంటే అన్ని లోకాలను చూడగలిగే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాస నేత్రానికి చూడగలిగే శక్తి ఉంది. మానవ నేత్రానికి బైబిల్లో ఉన్న అక్షరాలు చూడలేము. ఎందుకు ఈ వశీకరణము? ఎందుకు దీని కొరకు ప్రార్థించుకోవాలి? ఆకాశంలో ఎగురుతున్న పక్షిరాజు 5 కిలోమీటర్లో చూసి వేటాడగలుగుతాడు. ఈరోజు నీకు ఇచ్చిన కళ్ళు ఏం చూస్తున్నాయి? నైజ పాపం రాకడ జరిగినా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరిగినా ఈ పాపం పోదట. ఏ పాపము? నైజ పాపం. అంత వశమైపోయింది. పాపనేత్రాలు, పాపతలంపు. ఆయన వచ్చినా సరే చూడలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో యోహాను కోసం ప్రభు ఒక మాట అంటాడు, నేను వచ్చే వరకు నువ్వు ఉంటావు. శిష్యులందరూ కూడా ఈ మాట చూసి చాలా భయపడ్డారు. యోహాను అంట యేసు ప్రభు వచ్చే వరకు ఉంటాడంట. అంటే ఆయనకి అంత సావు లేదు. ఆయనకంటే ఏమి లేదు చెప్పండి? సావు లేదు. పెద్ద గలిబిలి అయిపోయింది. గలిబిలి అయిపోతే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది ఆ వార్త. మీ పని మీరు చేసుకోండి అయ్యా, నా ఇష్టం, నేను చెప్పాను. ఎందుకంటే ఆయన వెంబడించినట్టు ఏ శిష్యుడు వెంబడించలేదు. ఆయన ప్రేమ వేరు. ఆయన ప్రేమ అన్నీ చూసేసింది. ప్రేమ గల వారికంట చూపిస్తారు, పిలిచి మరీ చూపిస్తారు, బీరువా తీసి మరీ చూపిస్తారు, అందులో ఉన్నాయి మరి చూపించి పెట్టుకోమని చెప్తారు. ప్రేమ లేని వాళ్ళకంట అసలు మాట్లాడే యోహాను యొక్క ప్రేమ అన్నీ చూపించాడు ప్రభు. అన్నీ చూపించాడు. ఈరోజు ప్రేమ చాలా విలువైంది. మనం ప్రేమించే వారికంటే మనల్ని ప్రేమించే వారు దొరకడం గొప్పగా ఎంచుకోవాలి. ఎవరిని వారిని ప్రేమించడం ఉపయోగం లేదు. ఆ భక్తి జీవితం చెప్పేస్తుంది. 12 మంది శిష్యులు ఈ ప్రత్యేకత ఎవరికి లేదు. సంఘంలో ఎంతమంది ఉన్నా సరే నీ ప్రేమను బట్టి, నీ సహవాసాన్ని బట్టి నీకు ప్రభు చక్కటి కార్యాలు చేస్తాడు. నువ్వు సంఘాన్ని యాచకుని ప్రేమించి వెంబడించావా నీకు గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈరోజు ఏం వెంబడిస్తున్నావు? బైబిల్ హెచ్చరిస్తుంది, ప్రయాణం లేని పరిస్థితి దేవుడు నీకు ఇచ్చాడు. ప్రయాణంలో మానవులకు ఉన్న ప్రయాస లేదు. మనం దేవమానవులుగా మారినట్లయితే ఫిలిప్పు బాప్తిస్మం ఇవ్వడం కోసం ఎగిరాడు. ఆ సంపుడు కంట ఏమివ్వడానికి ఎగిరాడు? బాప్తిస్మం. వెళ్ళిపోతున్నాడు వేగంగా వెళ్ళిపోతుంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన మనసు మారింది. ఆలోచిస్తున్నాడు, అయ్యా
యేసయ్య ఎంత శక్తివంతుడా, కనుక యేసు నామంలో ఇంత మహిమ ఉందా, యేసు నామంలో స్థాపించిన సంఘములో ఇంత బలం ఉందా అని చదువుతున్నప్పుడు వెంటనే ఎగిరి ప్రయాణమయ్యి ఆ వాక్యంలో ఉన్న మాటలు చెప్పాడు. వెంటనే నేనేం చేయాలంటే బాప్తిసం పొందాలంటే వెంటనే రథమాపి బాప్తిస్మిచ్చి మరలా బాప్తిస్మిచ్చి ఇలాగా అనగానే ఆత్మవశమై మరలా ఎగిరి వెళ్ళిపోయాడు. దేవుడు కోరుకుంటుంది సంఘాన్ని ఇది. పెళ్లి కుమార్తె ఆత్మ వశీకరణ కొరకు ప్రార్థన చేసుకోకపోతే రేపు శ్రమలు తప్పవు. నిబేత్రుడు వస్తాడు, వాడు శ్రమ పెడతాడు. పేతురు గారిని శస్త్రాల్లో బంధిస్తే ఆయన దూతలు వచ్చి పట్టుకుని తీసుకొచ్చేస్తుంది. గాలిలో ఎగరాలంటే ఆత్మ లేదంటే మనం ఎగరలేం. మనం ఎగిరి ప్రయాణం చేయడానికి ఈ ఆత్మ వశీకరణ కొరకు ప్రార్థించుకోవాలి. ఇది అసలు మానవ జాతికి, మానవులకి అందని మాటలు ఇవి. దేవదాసయ్య గారు చక్కగా వివరించి ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారిని ఎన్నో విషయాలు వివరించారు. దేవదాసయ్య గారు కూడా ఒకేసారి 2-3 చోట్ల 7 చోట్ల వాక్యం చెప్పడానికి ఎగిరి ప్రయాణం చేసేవారు. దేవునికి స్తోత్రం. గాలి రెక్కలు మన బైబిల్ మిషన్ నాయకుడు కూడా గాలి రెక్కలతో ఎగురుకుంటూ ప్రయాణం చేసి వర్తమానాలు అందించేవారు. అన్ని చోట్ల ఒకేసారి వర్తమానం. ఇది అనుభవం, బైబిల్ మిషన్ అనుభవం. పెళ్లి కుమార్తె కూడా ఈ అనుభవంలోకి రావాలనే ఈ ఆత్మాభిషేక కూటంలో ఈ 4వ దినం నాకు ఎందుకు వచ్చింది, నా దగ్గర డబ్బు వద్దు, నా దగ్గర ఇది ఉంది, నాకు ఈ కూటం వద్దు, ఈ ఆత్మ వద్దు, ఏమి వద్దు అని అంట సంఘం నిర్లక్ష్యపరుస్తుంది. అప్పుడు దేవదాసయ్య గారు లేదు ఇది జరగాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, మనం ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్తే దేవదాసయ్య గారు అన్నారు, లోదర మిషన్ వారు ఎల్లవయ్య బయటికి వెళ్ళి నువ్వు బయట పెట్టుకో అన్నారు. మరి వచ్చి ఆత్మ అభిషేకం కొరకు ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం, పిల్లలకు నేర్పిస్తాం. ఏం నేర్పించాలి? ఆత్మ వశీకరణ వరకు మీరు నేర్చుకోవాలి. అందుకే యోహాను ఆత్మవశ్యమయ్యాడు, ఆత్మ ప్రత్యక్షత గలవాడు, ఆత్మ సంచారం గలవాడు. ఆత్మ సంచారం అంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. కనుక ఎన్ని లోకానికి వెళ్ళాడట? 3 లోకాలని చెప్పాను. ఏ లోకము? పరలోకము, భూలోకము, పాతాళం. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడానంట ఈ పరిశుద్ధాత్మ వశీకరణ కొరకు మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక వచ్చిన వారు చూడండి, అనుమానాలతో ఉండకూడదట. ఈ కూటానికి దేంతో రాకూడదు? అనుమానంతో రాకూడదు. ఆనందంతో ఇంత మహాభక్తి నాకు ఇచ్చిన తండ్రి అని మనం ఉండాలి. ఈ లోకం అంట వశపరుచుకుంటుంది. లోకంలోనంట అన్నీ వశపరుచుకుంటాయి. కానీ మనము ఏ వశం అవ్వాలి? ఆత్మవశం అవ్వాలి. ఆత్మవశమయ్యి 7 సంఘాలు స్థాపించాడు. 7 సంఘాల్లో పెండ్లి కుమార్తె అనుభవాన్ని చూపించాడు. కనుక యోహాను యేసుక్రీస్తు గురించి సంగతిలో పూర్ణంగా తెలుసుకున్నాడు. పూర్ణంగా తెలుసుకోవడం అంటే యేసయ్య కోసం ఇది తెలియదు అన్నది లేదు. ఈ వ్యక్తి కోసం నాకు అన్నీ తెలుసు అని చెప్తాం మానవులు. అదే పూర్ణంగా తెలుసుకోవటము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుకు మనకి ఏం తెలుసు? ఈ పరిశుద్ధాత్మ కూటంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 10 రోజులు కూడా ఆత్మ తండ్రి మనలో నుండి మన కొరకు చేయవలసిన పనులు ఇది. రేపు ప్రయాణం లేకుండా మనం వెళ్ళాలి. ఒక రేకటి చంద్రమండలానికి వెళ్ళాలంటే
6,000 కోట్లు. సూర్యమండలానికి వెళ్ళాలంటే ప్రపంచంలో ఏ దేశానికి శక్తి ఉండదు సూర్యమండలానికి వెళ్ళాలంటే. అటువంటిది లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యమండలానికి ప్రపంచంలో ఏ దేశము వెళ్ళలేకపోతుంది. కానీ సంఘానికి దానికి మించి, అంతకు మించి దేవలోకం వెళ్ళడానికి ఈ ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన? ఆత్మ వశీకరణ కొరకు ప్రార్థన. నీవు ఆత్మ వశీకరణము జరగాలి. ఆత్మ వశీకరణం అయ్యాలంటే పరిపూర్ణమైన ప్రేమలోనికి రావాలి, అన్నీ తెలుసుకోవాలి. సంఘానికి రాకడ ప్రయాణం కొరకు ఈ ప్రార్థన చాలా అవసరమే. చాలామంది సంఘాలు రాకడకు సిద్ధపడినోడే మరలా చెప్పాలంటున్నాడు. ఎంత దౌర్భాగ్యస్థితి! ఎందుకంటే వాళ్ళకి శక్తి లేక ఆ మాట అంటూ ఉంటారు. దానికి ఆత్మ మాట్లాడే మాట ఏంటంటే ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినివాడును రమ్మని చెప్పవలెను. చూడండి, గనుక 19వ వచనం చదువు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యములోని ఏదేనను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయను. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకును మనకును తోడైండును గాక. వాళ్ళకైనా మనకొద్దా? పరిశుద్ధులకు తోడైండును గాక అని రాశారు. నిజమే. ఇప్పుడు సంఘానికి ఎంత గొప్ప అవకాశం. అందుకే మనకు కూడా అనట, మనకును తోడైండు. మనకు తోడుగా ఎవరు వచ్చారు? తండ్రి వచ్చాడు, కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న మనం పరిశుద్ధ ఆత్మ కోసం మనం మాట్లాడుకుంటున్నామా? అందుకే దేవదాసయ్య గారు ఆత్మ వశీ కొరకు ఈ పాట ఎప్పుడు పాడుకోండి. ఏ పాట? ఎస్, దైవాత్మ రమ్ము, నా తనువున రాలుము, నా జీవమంతయు నాలో నివసించు. అంతేకాదు, యేసు ప్రభువారు చేరాలంటే నువ్వు ఉండాలి అని రాశాడే. ఎవరు ఉండాలంటే, నేను సిద్ధపడాలంటే నువ్వు ఉండాలి, నేను కలుసుకోవాలంటే నువ్వు ఉండాలి. నువ్వు లేకపోతే నేను యేసును కలుసుకోలేను, యేసుతో నడిచి నేను వెళ్ళలేను, నడవలేను, చేరలేను. ఆ పాటలో ఫస్ట్ పాయింట్, నేను నడవలేను, నేను చేరలేను. ఎవరిని? యేసు ప్రభుని కలుసుకోవడం అంటే ఎక్కడున్నాడైనా? అబ్రహాములో ఉన్నాడు. యోహాను ఎక్కడున్నాడు? పద్మాసనంలో ఉన్నాడు. యేసయ్య భూమి మీదకి రావడానికి శక్తి ఉంది, భూమి నుంచి పరలోకం వెళ్ళడానికి శక్తి ఉంది, కానీ మానవుడికి లేదు. కనుక మానవుడికి రావాలంటే దేనికోసం ప్రార్థన చేసుకోవాలి? పొట్టిషర కావాలని, భూమి కావాలని, బిల్డింగ్లు కావాలని, ఆస్తులు కావాలని, ఐశ్వర్యాలు కావాలని, కార్లు కావాలని, మేడలు కావాలని, లోపల ఉన్నదంతా నాకు కావాలని. ఇట్ల కోసం ప్రార్థన, ఇట్ల కోసమే జీవితం, ఇట్ల కోసమే తలంపు. దీని కొరకు తలంపు వస్తే లోకమంతా నీ కాలు కింద ఉంటుంది. ఎవరికి లేని ప్రయాణం మనకుంది, ఎవరికి లేని శక్తి మనకుంది అని ఏనాడైతే నువ్వు తెలుసుకుంటావో ఆనాడే, అయ్యా నేను లోకంలో వస్తువైపోతున్నానా, నేను ఈ లోకంలో ఉన్న గొప్పవారికి వస్తువైపోతున్నానా, ఈ లోకంలో ఉన్న పాపానికి వస్తువైపోతున్నానా, ఈ లోకంలో ఉన్న చూడండి భయంకరమైన సెల్ ఫోన్ దీనికి వస్తువైపోతున్నానా? ఎంత భయంకరమైన పాపిష్టి పని జరుగుతుందో చూడండి. ఈరోజు బైబిల్ పట్టుకోవలసిన వారు ఏం పట్టుకుంటున్నారు? ఈరోజు లోకమంతా పడినంట ఆ 7 మహాశ్రమలకే సిద్ధపడుతున్నారు.
ఎంత భయంకరమైనది. కానీ ఈ పరిశుద్ధాత్మ వశీకరణం కొరకు ప్రార్థన మనం జరగాలి. ఎందుకంటే లోకం చెడిపోతుంది, లోకం పాపులు ఉంటున్నారు, వారు వారవలేని తనం, సహించలేని గుణం, గొడవలు, వివాదాలు, దెబ్బలాటలు, కొట్లాటలు, మతాలు, కులాలు, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న జనం రగిలిపోతారు. భూమి మీద ఉన్న జనం ఒకరి మీదకి ఒకరు వచ్చేస్తారు, దేశాలు కొట్లాడుకుంటాయి. ఆ సమయంలో నువ్వు ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకుది ఏ సమయంలో పెళ్ళి కుమార్తె సిద్ధపడినప్పుడంట రక్తపు మడుగు అన్నారు అయ్యగారు. రక్తపు మడుగు అంటే అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవ వ్యతిరేకులంట నరుగుతుంటే వాళ్ళకి చెయ్యి నెప్పెట్టినప్పుడు ఆగుతారంట. నరకటం, చేతులు కాళ్ళు నరికేస్తారట. పెళ్ళి కుమార్తె తయారయ్యే కొద్ది భయం ఉంటుంది. అయ్యో లోకంలో ఈ భక్తి వచ్చేసిందంటే అందరూ తెలుసుకుంటారు, ఈ భక్తిలోకి వచ్చారంటే అందరూ వశీకరణ అయిపోతారు. ఎవరికి? పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్మ వశీకరణ అయితే సీతాకోక చిలుక దొరుకుతుందా? గొంగళపురికి దొరికింది. గొంగళపురికి ఎలాగుంది? మానవుడికి సాదృశ్యంగా ఉంది. సీతాకోక చిలుక ఎవరికి? ఆత్మ వశీకరణకు సాదృశ్యంగా ఉంది. ఆత్మ వశీకరణమైన వ్యక్తి ఎలా ఉంటాడంట? దొరకడు, ఎగిరిపోతాడు, కనపడ్డు. శత్రువులు అందరూ వస్తారు, కత్తులు కర్లేసుకొస్తారు, కనపడరు. మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడే ప్రార్థన జరుగుతుంది. వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, వాళ్ళు కనపడరు. ఏ భక్తులకు రావాలి? ఆ భక్తి మానేసి వాడు రాకూడదు, వాడు గెలవకూడదు అంటూ ఉంటాడు. ఆడికి వెళ్తాడు. నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావో వాడికి వెళ్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఏం చేయాలో దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు ఆత్మవశీకరణము. వాడికి లేని శక్తి నీకుంది, వాడికి లేని భక్తి నీకుంది. వారికి లోకం అంతా ఉంది, కానీ అన్ని లోకాలు కలగజేసినాడు నీకున్నాడు. అంటే మానవుడు, వాడికి ఏముంది శక్తి? ఏమీ లేదు. కనుక నువ్వు కనుక ప్రార్థన చేస్తే నెబుకద్నెజరు పశువుగా, పక్షిగా గడ్డి వేసాడు, దేవుని బిడ్డలకు శ్రమ పెట్టినాడు. తప్పైపోయింది, పరలోకం తండ్రి నీ బిడ్డలకు శ్రమ పెట్టినంటే మళ్ళీ రాజ్యం ఇచ్చాడు. ఎవరున్నారు అక్కడ? షద్రకు ఉన్నాడు, మెషక్ ఉన్నాడు, అబేద్నెగో ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. వీళ్ళ ప్రార్థన శక్తి మామూలు శక్తి కాదు. ఈరోజు సంఘం విస్తరించబడింది. 7 సంఘాల్లో చివరి సంఘంలో ఉన్నాం. 7 సంఘాలు చూసేటప్పుడు, మొదటగా చూసినప్పుడు ఆత్మవశీకరణం ఎంత విలువైందో చెప్పాడు. ఇప్పుడు అన్ని సంఘాలు అయిపోయినాయి. చివరి సంఘం లౌదిక్య సంఘం. యోహాను గారు 7 సంఘాల కోసం ఈ మాటలు రాయించమన్నాడు. ఎఫెసు, లౌదిక్య, ఈ 7 సంఘాల కోసం ఈయన ఆత్మవశీకరణమయ్యి ఆత్మ ప్రత్యక్షత వరం కలిగి, ఆత్మ సంచార వరం కలిగి 3 లోకములో ఉన్న చూసి ఈరోజు ప్రకటన గ్రంథంలో రాశాడు. ఈ మొదటి అధ్యాయము వశీకరణమంట, ఆత్మ ప్రత్యక్షత వరం కలుగుట, ఆత్మ సంసార వరం ఈ 3 వరాలు సంఘానికి చాలా విలువైనవి. ప్రకటన గ్రంథం 9-10 వచనాలు చూసుకుంటే 7 సంఘాలు ఉన్నాయి కదా. 9-10 ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9. ఒకసారి మనం చూసుకుంటే ఎఫెసు, స్మరణ, పెర్గము, తూతైరా, ఫిలదెల్ఫియా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికియా అను 7 సంఘములు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు యోహాను గారు ఈ సంఘముల వారు ఎలా ఉంటారో చూశాడు, ఈ సంఘముల వారు ఎలా ఉంటారో రాసేసాడు. దేనివల్ల? ఒకే వరం. ఏ వరము? ఆత్మ వశీకరణ, ఆత్మ ప్రత్యక్షత వరం, ఆత్మ సంచార వరం.
ఈ వరాలు కలిగాడు. 7 సంఘాల్లో ప్రజలు ఎలా ఉంటాడో చెప్పాడు. ఎఫెసు కాలంలో ఉండే వారి కోసం చెప్పాడు 7వ సంఘం, లౌకిక కాలంలో వారిని చెప్పాడు. పరలోకంలో వెళ్ళిపోయి చూసేసాడు. మరి లౌకిక సంఘం ఎలా ఉంటుందంట? ఎఫెసు ఎందుకంటే జరిగిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న సంఘ కాలంలో ఆత్మ వశీకరణ వల్ల అప్పుడు చూసిన మాట మన కోసం రాయబడి ఉంది. ఎలా ఉందంట? చల్లగానే ఉండరు, వెచ్చగానే ఉండరు, నులివెచ్చని స్థితి. ఇది చాలా ప్రమాదకరమైన కాలం. చల్లగా ఉండరంట, వెచ్చగా ఉండరంట. ఎలా ఉంటారు? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకంటే సీము రక్తం నెత్తురు ఏమీ లేదు. ఎవరికి? వీళ్ళంటే బెల్లం కొట్టి రాళ్ళే ఉంటారు. ఎవరికి? అస్సలు పట్టించుకోరు. చాలా ప్రమాదమైన కాలం. ఈ కాలంలో సంఘ సహవాసం ఉంటే ఈ అనుభవంలోకి రావాలి. నీకు ఎంత పవర్ఫుల్గా పరిశుద్ధాత్మ వశీకరణ ప్రార్థనించాడు. ఈ కూటాలు పెట్టండి అంటే దేవదాసాయి గారు గెంటేశారు గోదరమేశ్వరి. మాకు లోకంలో మేము బాగా సంపాదించుకున్నాం, మాకు బాగా ఉద్యోగాలు ఉన్నాయి, మాకు బాగా అన్నీ ఉన్నాయి, బయటికి వెళ్ళిపోయి. ఇప్పుడు బైబిల్ మిషన్లో కూడా విడిపోవటం తప్ప ఈరోజు వశీకరణం లేదు. ఎంత ప్రమాదకరమైంది. ఈరోజు అసలైన సబ్జెక్టు బయట ఉంది, బయటికి వెళ్ళిపోయింది. అనవసర సబ్జెక్టు సంఘంలోకి వచ్చేసింది. అనవసరమైన తలంపులు, అనవసరమైనవి ఈరోజు చెప్తున్నాడు. కానీ యోహాను ఈ 3 వరాలు చాలా విలువైనవి సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్ని కాలంలో చూశాడు. ఏ వరం కావాలి? ఆత్మ సంచార, ఆత్మ ప్రత్యక్షత వరం, ఆత్మ వశీకరణ. అందుకు సంఘం వచ్చింది. అందుకు సంఘంలో మనకు ఈ ప్రత్యేకమైన 10 దినాలు చాలా విలువైన దినాలు. 10 పరీక్షకు గుర్తు. 10 రోజులు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంత గొప్ప అద్భుతమో ఇస్తున్నాడు. మరి సమయం అయితే అయిపోయింది. ఈ సబ్జెక్ట్ అయితే ఇంకా చాలా ఉంది కనుక ఈ జబది కుమారుడు యాకోబు తమ్ముడు సొలోమి కుమారుడు ఈ చేపల వృత్తి మానివేసి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిపూర్ణముగా తెలుసుకున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చిన మనం ఏం తెలుసుకుంటున్నాం? సంఘానికి వచ్చిన మనం ఏం తెలుసుకోవాలి? తెలుసుకోవడం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదాలు, ఎంత గొప్ప వరాలు వచ్చినాయి. ఎహెజ్కేలు, గాలియా, ఏలియా, ఫిలిప్పు, దేవదాసాయి గారు ఎగిరి ప్రయాణం చేసినట్టు కాదు. ఇప్పుడు సంఘము ఎగిరి ప్రయాణం చేసే కాలం వచ్చింది. బస్సులు అవసరం లేదు, ర్యాకెట్లు అవసరం లేదు, విమానం అవసరం లేదు. ఈ భక్తి వెళ్ళాలి. ఈ భక్తి చెప్తే ఎవరికైనా చెవులోకి ఎక్కదు. ఈ భక్తి చెప్తే మా వద్దు అంటారు. అయినా సరే ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఉపవాసం చేసి ప్రతి సంవత్సరం ఈ పరిస్థితిని నడిపిస్తాం. ఆత్మవశీకరణం ఇది ఇలా జరగాలి. కానీ యాంటీ ఆత్మ కోసం వాళ్ళు సిద్ధపడుతున్నారు. యాంటీ ఆత్మ కోసం వాళ్ళు తెల్లటి వస్త్రాలు కట్టుకొని 100 లక్షల మంది ఉంటున్నారు. ఈ ఆత్మ కోసం ఎంత జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. పరిపూర్ణంగా తెలుసుకున్నట్టు ఏం చేశాడు? మనుష్య కుమారుడు అని చెప్పాడు. పరలోకంలో ఎవరు కనపడుతున్నారంట? మనుష్య కుమారుడు. పద్మాసనంలో ఎవరు కనపడ్డారు? మనుష్య కుమారుడిగా కనపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తే మరలా శరీరధారిగా ఉన్నాడు అని చెప్పాడు. అక్కడ చూస్తున్న సంభాషణ. 3వది రూపాంతరం ప్రభును పొందిన ప్రభును కూడా చూశాడు. 4వది ఆరోహణ సమయంలో కూడా ప్రభుని చూశాడు. 5వది పద్మాసు దీపంలో ప్రభును గుర్తించాడు. 6వది పరలోకంలో సింహాసన ఆసీనుడున్న ప్రభుని చూశాడు. 7వది పెండ్లి కుమారుడును పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల భార్యను
చూశాడు. ఇంచుమించు 2000 సంవత్సరాల కిందట ఇది చూశాడు. పెళ్లి కుమార్తె ఎలాగెళ్తుంది. కానీ సంఘంలో ఉన్నవారు దేనికోసం ప్రయాసపడుతున్నారు? సంఘంలో ఉన్నవారు దేనికోసం వశమైపోతున్నారు? దేని వశమైపోతున్నారు? దేవుడు అంటే ఎంత వరం ఇస్తే సాతానంట నేను వశపరుచుకుంటాను వాళ్ళనే అని అది వశీకరణం చేస్తుంది. అందుకే దినముకు 1 గంట ప్రార్థన లేకపోతే శరీర భారం నుండి జయించలేము, వ్యాధి భారం నుండి జయించలేము, శిక్ష భారం నుండి జయించలేము. అయ్యగారు చెప్పారు, 1 గంట సన్నిధి చేస్తే రోజంతా నీతోనే ఉంటాడు. ఎవరంట? పరిశుద్ధాత్మ లేనిదే ప్రకటనకు వెళ్ళకండి, పరిశుద్ధాత్మ లేనిదే బయటకు వెళ్ళకండి. 1 గంట సన్నిధి చేస్తేనే మనం ఇల్లు వస్తేనే మన శక్తి. కనుక ఇక్కడ యోహాను గారు ఆత్మవశీకరణ అంటే చచ్చిన వాడిగా పడిపోయాడు. చూడలేక, మాట్లాడలేక నేను చచ్చిన వాడిని అన్నాడు. ఏం చూసి తెలుసా? కేవలం పాదాలు చూసి అయిపోయాడు. నిజంగా ఆ మహాపరిశుద్ధుని చూసి ఆయన సింహాసనం కూర్చోవాలంటే ఎంత అనుభవం కావాలి? సంఘానికి ఎంత అనుభవం కావాలి? ఒక పాదాలు చూస్తేనే చచ్చిన వాడిని అంటే పడిపోయాడు ఆత్మవశీకరణము. ఇప్పుడు రేపంట సంఘం ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపడి యేసయ్య పక్కన కూర్చోవడానికి ఈరోజు మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. కనుక మనం కూడానంట యోహానంట శ్రమలోనూ ప్రభుని విడిచిపెట్టలేదు, సంతోషంలోనూ ప్రభుని విడిచిపెట్టలేదు. శిష్యులందరూ పారిపోయారు, కానీ సిలువ దగ్గర ఆ మహాశ్రమలో నిలబడిన వాడు ఎవరంటే యోహాను. సిలువ దగ్గర ఆ మహాశ్రమలో నిలబడిన వాడు అంటే యోహాను. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘం కూడానంట అసలు శ్రమలు లెక్క చేయదు, ప్రభు కోసం నిలబడుతుంది. ఈ మహిమ గల ఈ వశీకరణలోకి వెళ్ళిపోతుంది. అందుకు సంఘానికి వచ్చి ఆత్మ చెప్పుచున్న మాట. కనుక యోహాను గారికి ఇచ్చిన ఈ వశీకరణము, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ సంచార వరము పెండ్లి కుమార్తెగా సిద్ధపడటకు ప్రభు మనెల్లరికూ అనుగ్రహించి మేఘమెక్కించునుగాక. ప్రార్థన చేస్తుంది.